సీత లేకుండా రామ్ ఉండలేడు. ఈ ఇంటి పరువు గౌరవం పోతే నేను బ్రతకలేను. భార్యగా రామ్ గురించి, కోడలిగా ఈ ఇంటి పరువు గురించి సీత ఆలోచించకపోయినా రామ్ తల్లిగా, సీత అత్తగా నేను ఆలోచించాను. ఎప్పటి నుంచి చల్లాయ్ ఇలా ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నావు? రామ్ చిన్నప్పటి నుంచి నా కొడుకన్నయ్య. సీత నా కోడలని కూడా ఒప్పుకున్నాను కదా. మీరేం ఒప్పుకోలేదు, నేనే ఒప్పించాను. ఎలాగో నువ్వు నా కోడలు అయ్యావు కదా. నా కొడుకు భార్య గురించి నేను ఆలోచించాను. నా కొడుకు సంతోషాన్నే కోరుకున్నాను. కానీ సీత తప్పు చేసింది కదా మహా, అది క్షమించరాని తప్పు కదా. క్షమించరాని తప్పే అర్చన. కానీ సీత చిన్నపిల్ల. మంచేదో చెడేదో తనకింకా తెలియదు. బ్లైండ్గా ఆలోచించింది. ఆ విద్యాదేవిని నమ్మి తనే సుమతి అని మనందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ విద్యాదేవి చేసిన తప్పుకి నా కోడలెందుకు బలవ్వాలి, నా కొడుకెందుకు సఫర్ అవ్వాలి అని సిఐ గారిని రిక్వెస్ట్ చేసి సీతని విడిపించి తీసుకొచ్చాను. కానీ ఆ విద్యాదేవికి మాత్రం శిక్ష పడాల్సిందే. దాన్ని వదిలిపెట్టను. నా సుమతిని చంపిన ఆ హంతకురాలు జీవితాంతం జైల్లోనే మగ్గిపోయేలా చేస్తాను. రామ్ గురించి, ఇంటి పరువు గురించి ఆలోచించి సీతను విడిపించి చాలా మంచి పని చేశావు మహా. కానీ ఏం లాభం అన్నయ్య? మహావదిన చేసిన సాయాన్ని సీత గుర్తుపెట్టుకోదుగా. సీత గుర్తుంచుకోవాలని నేను ఈ పని చేయలేదు గిరి. రామ్ సీత కలిసి సంతోషంగా ఉండాలని నేనిదంతా చేశాను. ఈ మాటలు నీ గొంతులోంచి కాకుండా మనసులోంచి వస్తున్నాయి కదా చల్లాయ్. మహా మీద నీకంత అనుమానం ఏంటన్నయ్యా? నువ్వు కూడా సీతలా ప్రవర్తిస్తున్నావు. ఎవరు ఎలా ప్రవర్తించినా నా బాధ్యత నేను నెరవేర్చాను అర్చన. చూసావా సీత, మా పిన్ అంటే ఏంటో నీకిప్పుడైనా అర్థమైందా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా పిన్ని పెద్ద మనసుతో ఆలోచించి నిన్ను బయటికి తీసుకొచ్చింది. మీ పిన్ని ఏం చేసినా ఏదో కారణం ఉండే ఉంటుంది మామ. ఇప్పుడు నన్ను ఎందుకు విడిపించిందో నాకైతే అర్థం కావడం లేదు. మా పిన్ని గొప్పతనం నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. నీ గురించి మీ అమ్మా నాన్నలు కూడా ఆలోచించలేదు. నీకు అదైనా అర్థమవుతుందా? లేదు మామ, నాకు అర్థమైనప్పుడు నీకంతా వివరంగా చెప్తాను. పిన్ని, సీతని విడిపించి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. సీత అమ్మా నాన్నలు కూడా చేయలేని పని నువ్వు చేసావు. స్పీకర్ ఆన్ చేయండి. హలో సీత, హలో నాన్న. స్టేషన్ నుంచి మాట్లాడుతున్నావమ్మా? లేదు నాన్న, నేను బయటకు వచ్చేసాను. ఇంట్లో నుంచే మాట్లాడుతున్నాను. పోలీసులు
నిన్ను సుమతిని వదిలేశారా? నన్ను మాత్రమే మహాలక్ష్మి అత్తయ్య బయటకు తీసుకొచ్చింది. సుమతి అత్తమ్మ ఇంకా స్టేషన్లోనే ఉంది. నిన్ను అరెస్ట్ చేయించింది ఆవిడ కదమ్మా, మళ్ళీ ఎందుకు బయటికి తీసుకొచ్చింది? రామామ దృష్టిలో మంచి అనిపించుకోవడానికి. నన్నేదో పెద్ద ఉద్ధరించినట్టుగా ఇంటికి తీసుకొచ్చి పెద్ద ఉపన్యాసమే ఇచ్చింది. మీ అత్తయ్యని వదిలేసి నువ్వొక్కదానివే బయటికొచ్చావా? అత్తమ్మ కోసమే వచ్చానమ్మా. నేను బయట ఉంటే ఏదో రకంగా అత్తమ్మని విడిపించుకోగలను. సుమతిపై ఆ మహాలక్ష్మి కక్షగట్టింది సీత. ఆ సిఐ త్రిలోక్తో కలిసి కుట్రలు పన్నుతుంది. నాకు అర్థమైంది నాన్న. అన్ని కుట్రలు బద్దలు కొడతాను. త్వరలోనే అత్తమ్మను బయటకు తీసుకొస్తాను. నా గురించి మీరు కంగారు పడతారని మీకు ఫోన్ చేశాను. మంచి పని చేశావు సీత. అక్కడ నీకు చేతనైనంత నువ్వు చెయ్యి. మిగతాది ఇక్కడ మీ నాన్న చూసుకుంటారు. అలాగే అమ్మా, ఉంటాను. ఏం చేస్తున్నావు సీత నువ్వు? ఆవిడ అబద్ధాల కోరు అని, మా అమ్మని చంపిన హంతకురాలని తెలిసి కూడా ఇంకా ఆవిడే మా అమ్మ అని అనుకుంటున్నావా? అనుకోవడం కాదు, ఖచ్చితంగా ఆవిడే మీ అమ్మ, నా మేనత్త సుమతి. నీకేమన్నా పిచ్చా? అంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నావు? మీరెవరూ నమ్మినా నమ్మకపోయినా నా దృష్టిలో ఆవిడే సుమతి అత్తమ్మ. త్వరలోనే అది నిరూపిస్తాను. ఎలా ప్రూవ్ చేస్తావు? మళ్ళీ ఏదో రకంగా డబ్బులిచ్చి ఫేక్ రిపోర్ట్స్ తీసుకొస్తావా? ఏవో కట్టుకథలు చెప్పి మా అందరినీ నమ్మిస్తావా? అది కాదు మామా. దట్స్ ఇనఫ్ సీత. బ్రెయిన్ వాడితే థాట్స్ వస్తాయి. బ్రెయిన్ పక్కన పెడితే ఇలా బ్లైండ్ బిలీఫే వస్తుంది. నువ్వంత పెద్ద తప్పు చేసినా మా పిన్ని క్షమించి నిన్ను బయటికి తీసుకొచ్చింది. నేను బాధపడకూడదని, మనం కలిసి ఉండాలని మా పిన్ని మంచి మనసుతో ఆలోచించింది. అది నీకు అర్థమైనా కాకపోయినా ఇక నుంచి ఆ టీచర్ విషయాల్లో నువ్వు కల్పించుకోవద్దు. ఆవిడను కలవడం గాని మాట్లాడడం గాని నువ్వు చేస్తే నేను క్షమించను. అనవసరంగా మన మధ్య గొడవలొద్దు. సారీ మామా. నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా అత్తమ్మ విషయంలో నేను వెనక్కి తగ్గను. మహాలక్ష్మి అత్తయ్యపై పోరాటం చేస్తూనే ఉంటాను. నన్ను బయటకు తీసుకురావడానికి మహాలక్ష్మి అత్తయ్య కారణం. కానీ ఏదైనా నా రణం మాత్రం ఆగదు. మహా, నువ్వు చేసిందేమీ బాగోలేదు మహా. ఆ సుమతితో పాటు ఆ సీతను కూడా జైల్లోనే మగ్గిపోనివ్వకుండా ఎందుకు బయటికి తీసుకొచ్చావు? సీత జైల్లోనే ఉండి ఉంటే ఆ వంకతో రామ్ మైండ్ని పొల్యూట్ చేసేసి డివోర్స్ ఇప్పుచుండేవాళ్ళం. ఆ తర్వాత నీకు నచ్చిన అమ్మాయితో రామ్ పెళ్లి చేసేవాళ్ళం. ఇంత గోల్డెన్ ఛాన్స్ ఎలా వదులుకున్నావు మహా? నీ బ్రెయిన్ పనిచేయకపోతే నన్నైనా ఒక సలహా అడుగుండాల్సింది. లేదా నేను డీల్ చేసుండేదాన్ని. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ సీతను తీసుకొచ్చి తప్పు చేశావు మహా. ఆపుతావా ఇంకా? నాకే సలహా ఇచ్చేంత తెలివైందానివా నువ్వు? నా బదులు నువ్వు డీల్ చేస్తావా? అదేంటి మహా అంత మాట అనేసావు? నాకు తెలివి లేదంటున్నావా? నీకన్నా ఎక్కువ తెలివి నాకుంది అంటున్నాను. నా బ్రెయిన్ పని చేయక సీతని బయటికి తీసుకురాలేదు. సుమతి గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తోంది. తను సుమతి కాదు అని పక్క ఆధారాలు లేకపోయినా ఆ సిఐ త్రిలోక్తో ఏదో మేనేజ్ చేసి అరెస్ట్ చేయించాను. కానీ సుమతి నన్ను వదలదు. ఏదైనా బలమైన ఆధారంతో తానే సుమతి అని నిరూపిస్తే నా పరిస్థితి తలకిందులవుతుంది. సుమతిని జైలుకు పంపిస్తే తనెలా నిరూపించుకుంటుంది? తను స్ట్రెయిట్గా పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు వెళ్ళింది కదా, మధ్యలో కోర్టు ఒకటి ఉంటుంది. అక్కడ తను సుమతి కాదు అని మనము ప్రూవ్ చేయాలి. తనే సుమతి అని ప్రూవ్ చేసుకోవడానికి సుమతికి అక్కడ అవకాశం దొరుకుతుంది. ఇదంతా సరే, మరి సీతనెందుకు విడిపించినట్టు? సీత కూడా సామాన్యురాలు కాదు. మనకి తెలియకుండా సుమతిని దాచిపెట్టి డిఎన్ఏ టెస్ట్ చేయించి పెళ్లి దాకా తీసుకొచ్చింది.
వాళ్ళిద్దరూ ఒకే చోటుంటే నా కొంప కొల్లేరవుతుంది. ఇద్దరూ కలిసి నా సంగతి తేలుస్తారు. అందుకే సీతని అక్కడ ఉండనివ్వకుండా ఇంటికి తీసుకొచ్చాను. సీత ఇంట్లో ఉంటే మాత్రం కామ్గా ఉంటుందా? సుమతిని విడిపించటానికి, తనే సుమతి అని ప్రూవ్ చేయటానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కదా. సీత ఎక్కడున్నా ఆ ప్రమాదం ఉంటుంది. కానీ స్టేషన్లో కాకుండా ఇంట్లో ఉంటే సీతకు రామ్ భయం ఉంటుంది. సుమతి విషయంలో కల్పించుకోవద్దు అని రామ్ సీతకు వార్నింగ్ ఇస్తాడు. రామ్ మాట సీత వింటుందా? నాకైతే నమ్మకం లేదు మహా. సుమతి విషయంలో సీత తన మనసు చెప్పిందే వింటుంది. నువ్వు అనవసరంగా సీతను బయటకు తీసుకొచ్చావనిపిస్తోంది మహా. ఈ మధ్య నీకు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి మహా. నువ్వనుకున్నది ఏదీ జరగట్లేదు. రేవతి కిరణ్ల పెళ్లి ఆపాలి అనుకున్నావు, అది జరగలేదు. ప్రీతి పెళ్లి రాకేష్తో చేద్దామనుకున్నావు, అది కూడా జరగలేదు. రాకేష్ ఏంటి అల్లుడయ్యుంటే నీకు అండగా ఉండేవాడు. ఇప్పుడు ప్రీతి తనకు కాకుండా పోయింది అని ఆ రాకేష్ గాడు ఏం చేస్తాడో ఏమో. అది నోరా ఇంకేమైనానా? ఏమింది మహా? ఎవరు? ఆ రాకేష్ గడే ఫోన్ చేస్తున్నాడు. ఏంటో మాట్లాడు మహా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి మహా. హలో రాకేష్, ఎలా ఉన్నావు? ఇచ్చిన మాట చాలా బాగా నిలబెట్టుకున్నారు మహాలక్ష్మి మేడం. సారీ రాకేష్, ప్రీతి పెళ్లి ఆపాలని నేను ఎంతో ట్రై చేశాను. అనుకోకుండా జరిగిపోయింది. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. అయ్యో, మీతో సారీ చెప్పించుకోవడానికి నేను ఫోన్ చేయలేదు. మా డాడీ, మా మమ్మీ, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చేశాను. మీకు లొకేషన్ సెండ్ చేస్తాను, వెంటనే అక్కడికి వచ్చేయండి. ఏమైంది మహా? నాతో ఏదో మాట్లాడాలంట, వెంటనే రమ్మన్నాడు. ఇప్పుడు వాడు ఏం చెప్తాడో ఏమో. ఆల్రెడీ సుమతితో సతమతమవుతుంటే ఈ టెన్షన్ ఒకటి. సర్లే, నేను వెళ్ళొస్తాను. టెన్షన్తో మహా పైకి పోయేలా ఉంది. మామా, భోజనం రెడీ, వస్తే వడ్డిస్తాను. ఏంటి సీత, ఈరోజు అన్నీ నాకు ఇష్టమైన వంటలే చేసావు? నీకు ఇష్టమనే చేశాను మామా, తృప్తిగా తిను. అయ్యో మామా, మెల్లిగా తిను. మెల్లగా తినొచ్చు కదా మామా. కర్రీస్ అన్ని నీ కడుపులోకే, ఇంకెక్కడికి పోవు. చాలా థ్యాంక్స్ సీత, భోజనం అమృతంలా ఉంది, కడుపు నిండా తిన్నాను. నాకు థ్యాంక్స్ ఎందుకు మామా, నిన్ను సంతోష పెట్టడమే నా బాధ్యత. నీ కడుపు నిండితే నా మనసు నిండుతుంది. నీలో నాకు నచ్చింది ఇదే సీత, నాతో అన్ని విషయాల్లో మంచిగా ఉంటావు, నాకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటావు. నా ఇష్టాలు కోపాలు నీకు తెలుసు, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. థ్యాంక్స్ మామా. కానీ ఆ టీచర్ విషయంలో వచ్చేసరికి ఎందుకు అలా ప్రవర్తిస్తావో నాకు అర్థం కాదు. ఆ ఒక్కటే నీలో మైనస్. నేను అదే అడుగుతున్నాను మామా. నువ్వు నాతో అన్ని విషయాల్లో బాగుంటావు, కానీ సుమతి అత్తమ్మ విషయంలో
నా మాట వినకుండా మీ పిన్ని మాట వింటావు. మా పిన్ని చెప్పిన దాంట్లో నిజం ఉంది కదా సీత. నీలా నేను గుడ్డిగా నమ్మట్లేదు కదా. ఆ నమ్మకం ఉందనుకోవడం వల్లే మనకి తేడాలు వస్తున్నాయి మామా. ఒక్కసారి నన్ను నమ్మి చూడు. నేను చెప్పే మాటలు నా మనసుతో ఆలోచించు. నీ మీద నాకు నమ్మకం ఉంది సీత. అలాగే మా పిన్ని మీద గౌరవం ఉంది. మన సంతోషాన్ని కోరుకునే పిన్నిని నువ్వు గౌరవించకపోయినా ఎదిరించొద్దనేది నా బాధ. సారీ మామా, సుమతి అత్తమ్మ విషయంలో నేను రాజీ పడను. అంటే నా మాట వినవా? నువ్వు అరెస్ట్ అయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా? సుమతి అత్తమ్మ అరెస్ట్ అయినందుకు నేను కూడా అంతే ఫీల్ అవుతున్నాను మామా. ఇదే నీతో వచ్చిన తంట. నేను మన గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇంకెవరి గురించో చెప్తున్నావు. ఇంకెవరి గురించో కాదు మామా, నీకు జన్మనిచ్చిన కన్ను తల్లి గురించి, నా మేనత్త గురించి మాట్లాడుతున్నాను. ఇంతటితో ఆ టాపిక్ వదిలి పదే పదే ఆవిడ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు. మన మధ్య ఆవిడ వద్దు సీత. ప్రేమగా వండి పెట్టావు. నా కడుపే కాదు, మనసు కూడా నిండిపోయింది. ప్రతిరోజు ఇలాగే ఉండు సీత. సరే, ఇంక నేను బయలుదేరుతాను. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కా? ఆవిడ దగ్గరికా? కాదు మహానుభావా, చీరలు అమ్మడానికి. నా కోసం కస్టమర్స్ వెయిటింగు. నీ బిజినెస్ కోసం అయితే ఓకే, వెళ్ళిరా. నన్నెందుకు రమ్మన్నారు? నాతో ఏం మాట్లాడాలి? మీ అమ్మాయి ప్రీతిని మా రాకేష్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి మాట తప్పారు. నేను లాస్ట్ మినిట్ వరకు ట్రై చేశాను. మా కోడలు సీత మాయ చేసి పెళ్లి చేసింది. మీ కోడలు మిమ్మల్ని మాయ చేసింది, మీరు మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మేడం? పెళ్లి జరిగిపోయింది, ఇక నేనేం చేయలేను. ప్రీతిని మర్చిపో రాకేష్. అంత ఈజీగా చెప్తున్నారేంటి మేడం? మీరేదో పెద్ద మనిషి అని మాటిస్తే తప్పరనుకున్నాం. ఇలా తప్పించుకుంటారనుకోలేదు. మాట నిలబెట్టుకోవాలనే నేను ప్రయత్నించాను, కానీ పరిస్థితి నా చేయి దాటిపోయింది. నేనేం చేయను? మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను మీ ఇంటి అల్లుడు అవ్వాల్సిందే. ప్రీతి పెళ్లి జరిగిపోయింది రాకేష్, ఎలా మా ఇంటి అల్లుడు అవుతావు? మీ ఇంట్లో ప్రీతి ఒక్కతే లేదు కదా మేడం, మీ తోటికోడల కూతురు ఉషా ఉందిగా. ఉంటే ఆ ఉషా నాకు ఇచ్చి పెళ్లి చేయండి, అప్పుడు నేను ఇంటి అల్లుడు అవుతాను కదా. ఉషతో పెళ్లి చేయాలా? మీ ఇంటి ఆడపిల్ల ఎవరైనా మాకు ఓకే. మీతో సంబంధం కలుపుకోవడమే మాకు ముఖ్యం. కుదరదు. ఈ పెళ్లికి అర్చన ఒప్పుకోదు. మీరు ఒప్పించండి. హ, ఎలా ఒప్పిస్తాను? ప్రీతి నా కన్న కూతురు కాకపోయినా పెంచిన కూతురు కాబట్టి నేను చెప్పినట్టు వినింది. కానీ అర్చన నా సొంత చెల్లెలు కాదు, ఉషా నా కన్న కూతురు కాదు. వాళ్ళు నా మాట ఎందుకు వింటారు? వినేలా చేయండి. మీ మాట కాదంటారా ఏంటి? చూడండి, మాతో బిజినెస్ మీకు ముఖ్యం అనుకుంటే బిజినెస్లో చూసుకుందాం. ఈ పెళ్లి గిల్లి ఏం వద్దు. పర్సనల్ రిలేషన్ ఉంటేనే బిజినెస్ రిలేషన్ బాగుంటుంది మేడం. మీకు ఎలా చెప్పాలి? మీ గురించి అర్చనకంతా తెలుసు రాకేష్. తెలిసి తెలిసి నీలాంటి వాడికి తన కూతుర్ని ఎందుకు ఇస్తుంది? అది మీ బర్డెన్ మేడం. మీ తోటి కోడల్ని ఎలా ఒప్పిస్తారో అది మీ ఇష్టం. తన కూతురు మా కోడలు కావాల్సిందే. లేదంటే మీ గురించి మీ ఇంట్లో అందరికీ చెప్పేస్తాం. మీరు ఎలాంటి వారో బయట పెడతాం. ఏంటి బెదిరిస్తున్నారా? మేము మీకు ముందే చెప్పాం, మేము చెప్పింది జరగకపోతే మిమ్మల్ని బజార్కి ఇడుస్తామని. మీరు నాతో మాట్లాడినవన్నీ ఈ ఫోన్లో వీడియో ఆడియో రూపంలో రికార్డ్ అయి ఉన్నాయి. కావాలంటే చూడండి. హలో, నమస్తే మహాలక్ష్మి గారు. మా గురించి ఏం ఆలోచించారు? నేను మీ పనిలోనే ఉన్నాను. ప్రీతికి తన మేనమామ తెచ్చిన సంబంధం ఏమైంది?
ఆ మ్యాచ్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయినట్టే. ఆ పెళ్లి గురించి ఒక కండిషన్ పెట్టాను.